జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణ కుమారి. ఆవిడని చూస్తే ఎంతో ప్రేరణ. కంటి చూపు లేదు, కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తండ్రి వద్దని అడ్డం పెట్టాడు. ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వదించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికి వస్తానని మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ మన కరుణాకుమారి. ఇంకొక పక్కన దీనికి పూర్తిగా కూడా మన మిత్రుడు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడు, ప్రోత్సహించాడు. ఆయన్ని అభినందిస్తున్నా. ఈ రెండు చూసినప్పుడు తీవ్రమైన దృష్టిలోపం ఉన్న ఆమె ప్రతిభకు అవరోధం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించారు. అందుల ప్రపంచ కప్ ఫైనల్లో 42 పరుగులు చేసి మనకు కప్ అందించింది. ఆవిడ్ని చూసినప్పుడు నాకు ఒక తృప్తి. ఎక్కడో డబ్బులుండి కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు, ఆధునికమైన వస్తువులతో ఆడుకోలేదు, ప్రాక్టీస్ చేయలేదు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఆడి ప్రపంచ కప్పు తీసుకొచ్చిందంటే, గెలిచిందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత అందరికీ ఇది ఒక స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూశాం. చిన్నతనంలో ఒక ప్రమాద కారణంగా చూపు కోల్పోయారు. నరసరావుపేట అందుల పాఠశాల చదివారు, క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. తొలి బ్లైండ్ T20 ప్రపంచ కప్ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి. కెప్టెన్గా 2017లో బ్లైండ్ T20 ప్రపంచ కప్ని, 2018 బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ను 2 గెలిపించారు. అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది. ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను, అభినందిస్తున్నా. 3వ మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు. ఈ రాష్ట్రంలో పుట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే